ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 11వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఉదయం 11:30 నుండి రాత్రి 11:30 లోపు ఈ వార్త ఎప్పుడైనా వింటారు. ఎటువంటి వార్తను మీరు ఉదయం 11:30 నుండి రాత్రి 11:30 లోపు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వింటారు, అది శుభవార్త లేదా అశుభవార్త. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ మేషరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు. మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కొంచెం కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి. ఇతరులకు సహాయం చేయటంలో మేషరాశి వ్యక్తులు ముందు వరుసలో ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. ముఖ్యంగా మార్చి 11వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మేషరాశి వారికి కనుక చూసినట్లయితే, చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారమైతే ఈరోజు మీకు లభించబోతుంది. అంటే కుటుంబ సభ్యులకి సంబంధించింది కానీ, కుటుంబానికి సంబంధించింది కానీ, లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కానీ ఒక సమస్య మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది. ఆ సమస్యకు పరిష్కారం లభించటం ఇక అసాధ్యం అనే ఒక అభిప్రాయానికి మీరు వచ్చేశారు. అటువంటి సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశివారు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం 11:30 నుండి రాత్రి 11:30 లోపు ఏ సమయంలో అయినా సరే దీనికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు. అంటే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో, మీరు ఇతర వ్యక్తుల ద్వారా ప్రయత్నం చేశారా లేదా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారా, వారికి గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. ఫోన్ కాల్ రూపంలో కానీ, మెయిల్ రూపంలో కానీ ఈ శుభవార్త మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా కాలంగా మీకున్నటువంటి ఒక కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు బంధువులతో కానీ, మిత్రులతో కానీ ఎక్కువగా సమయాన్ని గడుపుతారు, లేదా ఎక్కువగా ఫోన్లో మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం అయితే మీకు రాబోతుంది. అది మీ యొక్క స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు. చాలా కాలంగా వారితో మీరు దూరంగా ఉంటున్నారు. అటువంటి వ్యక్తిని అనుకోకుండా కలుసుకునే పరిస్థితులైతే ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈరోజు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని అయితే గడపబోతున్నారు. కొంతమంది మేషరాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలకు కాని, విహారయాత్రలకు కాని వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మరికొంతమంది ఇంట్లోనే సరదాగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు మీకు పరిచయమైనటువంటి వ్యక్తి భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో కీలకమైన పాత్రనైతే పోషించబోతున్నారు. అంటే ఆ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో ఊహించని మలుపులు సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కనుక పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల ద్వారా ఒక మాట పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వ్యాపారస్తులకి రోజు సాధారణంగా సాగిపోతుంది. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. ఉద్యోగార్థులకి మాత్రం మంచి ఉద్యోగ అవకాశం వస్తుంది. దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని ఉదయం 11:30 నుండి రాత్రి 11:30 లోపు ఏ సమయంలో అయినా మీరు వింటారు. శివారాధన ఖచ్చితంగా చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి.
పేదలకు దానధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.